నమస్తే అమ్మ. తెలంగాణలో ప్రస్తుతానికి బడ్జెట్ సమావేశాలు అయితే జరుగుతున్నాయి. సో ఈ బడ్జెట్ సమావేశాల మీద ప్రతిపక్షం అన్ని నిందలు మోస్తుంది గవర్నమెంట్ మీద అని అంటున్నారు. సో ప్రతిపక్షానికి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? అసలు బడ్జెట్ అంటే వాళ్ళకి వాల్యూ ఉందా అని అనుకోవచ్చా? ప్రతిపక్ష నాయకులకు ముందుగా వారందరికీ కూడా మీరు అసెంబ్లీ అటెండ్ అవుతున్నందుకు మా కాంగ్రెస్ ప్రభుత్వం ద్వారా మీ అందరికీ కూడా సెల్యూట్ చేస్తున్నాం. ఎందుకంటే మా ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఏ రోజు కూడా మీరు అసెంబ్లీకి వచ్చి మీ వాయిసు ప్రజలలో ఉండి ప్రజలకు ఏదైతే ఇబ్బంది అవుతుందో అది తెలుసుకొని మాట్లాడినుంటే బాగుంటుండే. మీరు ఏదైతే మా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మా మంత్రివర్గం ఏదైతే బడ్జెట్ ప్రవేశపెట్టిందో దీని మీద మీకు ఏమైనా భిన్నాభిప్రాయాలు ఉంటే మా దృష్టికి తీసుకురండి. మీరు 10 సంవత్సరాలు పోతూ పోతూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ డివైడ్ అయినప్పుడు తెలంగాణలో మిగులు బడ్జెట్ ఉండే. ఆ రోజు మీరు హంగామా చేసిండ్రు, ఎంజాయ్ చేసిండ్రు, ఫామ్ హౌజులు కట్టుకున్నారు, ఫామ్ హౌస్ల నుంచే పరిపాలన చేసిండ్రు. ఈరోజు మా బడ్జెట్ చూస్తే మీకు ఎందుకు ఇబ్బంది అవుతుందో మాకైతే తెలుస్తలేదు. ఓ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా, ఓ కాంగ్రెస్ పార్టీ నాయకునిగా మేము వారికి సూటికి ఒక జవాబు అడుగుతూ ఉన్నాం. మీ హయాంలో ప్రజలకు న్యాయం చేసి ఎంతమంది ప్రజలకు న్యాయం చేసిండ్రు అనేది డెబిట్కు రావాలి. ఊరికేనే విచ్చలవిడిగా మీరేదో మాట్లాడి ఏదైతే బడ్జెట్ ప్రవేశపెట్టినరో అందులో న్యాయం జరగలేదు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ ఉద్యోగులకు, నిరుద్యోగులకు, మహిళలకు 6 గ్యారంటీల మీద క్రమశిక్షణగా, నికాసుగా, నిజాయితీగా ఇంటి నుంచి పరిపాలన చేస్తూ ప్రజలకు ఏం చేస్తే బాగుంటుందనే ఆలోచనతోని 24 గంటలు మీడియా వాళ్ళు ఇన్విటేషన్ ఇచ్చినా మా సీఎం గారు కార్యకర్తగా పోతున్నాడు, కళాకారులు ఇన్విటేషన్ ఇచ్చినా నికాస్గా పోతూ ఉన్నారు. ప్రతి ఒక్క ప్రోగ్రామ్, స్కూల్స్ కానీ, కాలేజెస్ కానీ, ఉద్యోగులు కానీ, నిరుద్యోగులు కానీ ఏ ఇన్విటేషన్ ఇచ్చినా కానీ కూడా నికాస్గా పోయి నిజాయితీగా మేమేదైతే చేస్తామో అవిటి గురించి మాట్లాడిన వ్యక్తి మా గౌరవ ముఖ్యమంత్రి గారు. మీకు ఏదైనా సందేహం ఉంటే కేసీఆర్ కదా గత ముఖ్యమంత్రి, గత ప్రభుత్వంలో కేసీఆర్, ఆయన వచ్చి బడ్జెట్ బాగలేదని ఆయన చెప్పమనండి. బాగుంటుంది, కేసీఆర్ చేసే పాలన నచ్చే ఆయన ఈరోజు అసెంబ్లీకి రావట్లేదు, రాడు కూడా. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారి మీద కేసీఆర్ కూడా గౌరవమే ఉంటుంది. ఎందుకంటే ఒక యువ నాయకుడు, రాష్ట్రాన్ని నలపగలుగుతాడు, రాష్ట్రంలో ఉన్న స్థితిగతులు ఆయనకు తెలుసు అనే ఒక యోచనలోనే వస్తలేడు. మీదేదో భ్రమలో ఉండి మీ ఇష్టం ఉన్నట్టు మాట్లాడితే మంచిగా ఉండదని చెప్పి మీ ద్వారా వారికి హెచ్చరిస్తూ ఉన్నాం. ఈ 2.5 years రేవంత్ రెడ్డి గారు పాలన చూసాం కదండి. అందులో ఆయన ప్రతిపక్షం ఏమంటుందంటే కూలగొట్టడమే పనిగా పెట్టుకున్నాడు కానీ ఇంతవరకు ఒక ఇటుక కూడా పేర్చలేదు అని ప్రతిపక్షం నుంచి అంటున్నారు. దానికి మీరు ఏం కావుంటున్నారు? మేము హైడ్రా ద్వారా కానీ, మూసీ రివర్ ఫ్రంట్ ద్వారా కానీ హైదరాబాద్ని బాగు చేయాలి. అదేవిధంగా హైడ్రా ద్వారా ఇప్పటి వరకు మేము కూలగొట్టిన దాంట్లలో ఎన్ని ఎకరాల భూ స్వాధీనం చేసుకున్నాము అంటే అది మీ మీడియా మిత్రులందరూ కూడా తెలిసే ఉండాలి. మీరు అక్రమంగా బతుకమ్మ చెరువు ప్రజలకు ఇయలే, ఏదైతే కాంట్రాక్టులకు ఇస్తే ఈరోజు తీసుకొని మేము బతుకమ్మ చెరువు కన్నుల పండుగగా అక్కడ ఉన్న ప్రజలు కన్నులకు నీళ్ళు అద్దుకుంటున్నారు. ఇది ఒకటి. నిన్నటికి నిన్న చూసుకుంటే రాజేంద్ర నగర్ కాన్స్టిట్యున్సీలో నల్ల చెరువు, గతంలో హైదరాబాద్ అంటే రాక్స్ అండ్ లేక్స్, బీఆర్ఎస్ వచ్చిన తర్వాత పూర్తిగా దాన్ని ఆక్రమించుకొని ఆ లేక్స్ ఏవైతే వీళ్ళు కబ్జాకు గురి చేసిండ్రో వర్షం రావడంతో ఆ వర్షం నీళ్ళు అన్నీ కూడా హైదరాబాద్ పట్టణానికి వచ్చి హైదరాబాద్ అల్లకల్లోలమైంది. నెక్స్ట్ రాబోయే కాలంలో హైదరాబాద్ పట్టణం కానీ, యావత్ తెలంగాణ కానీ భారతదేశం చిత్రపటంలో ఒక గ్రీన్ జోన్ ఎట్లయితే ఉంటుందో ఆ విధంగా చేయడానికి ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు కంకణం కట్టుకొని ఉన్నారు. అదే కాకుండా మీకు ఒకవేళ చూడలేకుంటే, మీరు మాకు తెలంగాణ రాష్ట్రం విడిపోయినప్పుడేమో మిగులు బడ్జెట్ ఉండే, మీరు మాకు ప్రభుత్వాన్ని అప్పచెప్పే ముందు చిప్ప చేతికిచ్చిపోయిండ్రు. ఎట్లా రాష్ట్రం నడుస్తుందని చెప్పి డెవలప్మెంట్ కోసం మీరు ఆలోచన చేస్తుండ్రు. ఇలా ఏకైక రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ హయాంలో విభిన్న దేశాలకు తిరిగి పెట్టుబడిదారులను తీసుకొచ్చి, కంపెనీలను తీసుకొచ్చి ఇలా రాష్ట్రాన్ని నడుపుతున్న ఘనత మా గౌరవ ముఖ్యమంత్రి వర్యులని మీ ద్వారా వారికి మేము తెలియజేస్తా ఉన్నాం. ఇంకోటి, బడ్జెట్ లో స్కూటీలు యాక్టివ్స్ ఇస్తాను, తులం బంగారం కూడా ఇస్తాను అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు అన్నారు. ఈసారి అన్నది పాసిబుల్ అవుతుందన్న?
బీఆర్ఎస్ నాయకులు బీజేపీ నాయకులు ఉలిక్కి పడొద్దు. మేము అన్నిటికన్నా ఇస్తాము. మా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నోటి నుంచి వచ్చింది ఖచ్చితంగా చేసే వ్యక్తి. మీరు ఎందుకు ఉలిక్కి పడుతుండ్రు? 2.5 సంవత్సరాలు కదా అయింది. మాకు ఇప్పుడిప్పుడే మాకు కొత్త ప్రభుత్వము స్థితిగతులు ఏంది, మీరు చేసిన అప్పులు అసలు సిగ్గుండాలని మాట్లాడడానికి. మీరు చేసిన అప్పులకు ఇంట్రెస్ట్ కట్టడానికే మాకు డబ్బులు సరిపోతలేవండి. మీకు మేము ఏ విధంగా మొదలుపెట్టుకోవాలి, మీకు ఏ విధంగా చెప్పాలి? జ్ఞానం లేని వాళ్ళకు బుద్ధి లేని వాళ్ళకు మేము చెప్తాం, కానీ మీకు అన్నిటికన్నా నుండి ఈ రకంగా చేస్తే అసెంబ్లీలో నలుగురికి తెలిసే విధంగా మాట్లాడితే ఎట్లుంటుందో ఒకసారి ఆలోచన చేసుకొని వారు మాట్లాడాలి. స్కూటీలు మహిళలకు 2500 ప్లస్ డబల్ బెడ్రూమ్ ఇండ్లు మేము అన్నీ కూడా ఇస్తాం. సరే, మీరేమి ఇచ్చిండ్రో మేము ఏమి ఇచ్చినామో గతంలో డెబిట్కు కూర్చుందాం మాట్లాడదాం 1-2 సార్లు. ఊకనే ఏదో బట్టగాల్చి మీద వేస్తే కరెక్ట్ కాదని చెప్పి మీ ద్వారా వారికి తెలియజేస్తా ఉన్నాం. ఓకే అండి, ఇప్పుడు ఇలానే కవిత గారు నేను ప్రజల్లోకి వస్తాను, నేను పార్టీ పెడతాను అనేది పార్టీ అనౌన్స్మెంట్ ఉంది. సో దాని గురించి ఏమంటారు? వారు గౌరవ బీఆర్ఎస్ నుంచి గతంలో ఎంపీగా ఎమ్మెల్సీగా వాళ్ళ నాన్న పార్టీ ఉండే, బీఆర్ఎస్ పార్టీ అని నేను అన్నాను. వాళ్ళ నాన్న పార్టీ ఉండే, వాళ్ళ నాన్న పార్టీలో గౌరవాల బిడ్డ కాబట్టి అకామిడేట్ చేసిండామని ఒక మహిళగా మేము కూడా దాన్ని స్వాగతిస్తాం. బతుకమ్మ కవిత అంటారు కానీ ఆమె పేరు మేము బతుకమ్మ, అలా నానబెట్టిన పేరు బతుకమ్మ. ఇప్పుడు మేము ఒకటే వారికి చెప్తా ఉన్నాం, ఈ దేశంలో ఎవరన్నా పార్టీ పెట్టుకోవడానికి స్వేచ్ఛా స్వభావం ఉంది, పెట్టుకోవచ్చు. బరాబర్ మా ద్వారా మా గౌరవ సీఎం గారు, మా పిసిసి అధ్యక్షులు, మా కాంగ్రెస్ పార్టీ ద్వారా వారికి కూడా మేము శుభాభినందనలు తెలియజేస్తూ ఉన్నాం. మేము వ్యతిరేకించాం, ఎందుకంటే వాళ్ళ కుంపటి ఏదైతుండేనో కుంపట్లో వీళ్ళు ఉండలేకనే బయటకు వచ్చిండ్రు. మరి ఏం చేస్తుంది? మేమైతే ఇట్లా తీసుకోము. బీజేపీలో వాళ్ళు నెగలరు కాబట్టి వాళ్ళు వేరే పార్టీ పెట్టాలని ఇది ఒక పెద్ద కుట్ర. మేము సరే మహిళగా మేము ఆమె పార్టీని ఆమెను గౌరవిస్తాం, కానీ ఒక పెద్ద కుట్రపూరితంగా ఏం నడుస్తుంది అనేది తండ్రి బిడ్డలకు మాత్రం తెలుసు. రాబోయే రోజులలో ప్రజలే ఎట్లయితే బీఆర్ఎస్కు బుద్ధి చెప్పిండ్రో రాబోయే రోజులలో వీళ్ళందరూ కూడా స్వస్తి పలకడానికి ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్నారని మీ ద్వారా తెలియజేస్తాం. థ్యాంక్ యూ.